హైడ్రాలో పనిచేస్తున్న సిబ్బంది జీతాలు ఎవరివి తగ్గవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని రాత్రి పగలు పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు పెంచేందుకు ఉన్న అవకాశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనలో ఉందని తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను రెగ్యులరైజ్ చేస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో హైడ్రాలో పనిచేస్తున్న మార్షల్స్ కొంతమంది చెందారని అన్నారు. సమాచార లోపంతో ఈ జీవో ప్రకారం జీతాలు తగ్గుతాయేమో అని కొంతమంది ఆందోళన చెందారన్నారు. వారితో మాట్లాడి అనుమానాలను నివృత్తి చేశామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీతాలు తగ్గవని, గతంలో ఉన్న జీతాలే వారికి చెల్లించడం జరుగుతుందని రంగనాథ్ స్పష్టం చేశారు. ఏమీ లేని దీన్ని మామూలు టీ కప్ లో తుఫాన్ లాంటి దాన్ని ఏదో అనుకుంటున్నారు. ఏం లేదు, మా ఇంటర్నల్ గా ఉన్న చిన్న ఇష్యూ వాళ్ళకి ఏంటంటే జియో ప్రకారం వాళ్ళకి ఒక రేట్ అంటే వాళ్ళకి శాలరీస్ ఒక దీనిలాగా ఇస్తున్నారు ఒక పర్టికులర్ స్కేల్లో. గతంలో ఎక్కువ వచ్చేది, దాన్ని ఇప్పుడు తగ్గించిన దాని విషయంలో ఆల్రెడీ ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంటే అసలు తగ్గించడానికి ఎలా ఉంది, ఎందుకంటే జిహెచ్ఎంసీ నుంచి ఈవిడిఎం లో పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు హైడ్రాకు వచ్చినప్పుడు ఆ బదలాయించిన వాళ్ళందరికీ కూడా పాత జీతభత్యాలు మెయింటైన్ చేయాలనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా, ముఖ్యమంత్రి గారే దీని మీద చాలా స్పష్టంగా చెప్పారు. అది ఉంటుందనేది. దాని విషయంలోనే మేము ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా డిస్కషన్ జరిగింది అండ్ సెక్రటరీ ఎంఈడితో కూడా డిస్కషన్ అయింది. వాళ్ళ జీతాలు ఎక్కడా తగ్గట్లేదు, అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేటట్టే సిస్టమ్ ప్లాన్ అయింది. వాళ్ళ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ తోటి వాళ్ళు తగ్గుతుందేమనే భావనలో ఉన్నారు, ఎక్కడా తగ్గట్లేదు. వాళ్ళు ఇంకా తగ్గటం కాదు, ఇంకా పెంచడానికి ఎలా చేయొచ్చా, డిజాస్టర్ మేనేజ్మెంట్ దాంట్లో ఎలా చేయొచ్చు అనే దాని గురించి కూడా మేము ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది.